ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు వెంటనే పద్దును పెళ్లి చేసుకున్నావు అనుకో, అక్కడితో ఇవన్నీ ఖచ్చితంగా ఆగిపోతాయి. అర్థం చేసుకో బాబు. అదేం కాదత్తయ్య, ప్లీజ్ నేను చెప్పేది. ఈ ఒక్క మాట కాదనుకు వెంకీ. దయచేసి అనుకున్న ముహూర్తానికి నా బిడ్డ మెళ్ళో తాళి కట్టు. కాదంటే నేను చచ్చినంత ఒట్టే. మాయా పోలీస్ స్టేషన్ నుంచి ఆ వెంకీగాడు వచ్చేసాడు. ఇప్పుడు ఏం బాంబు పేలుస్తాడో ఏంటో. నువ్వు బామ్మనమాకరా, అసలే మెడ నొప్పిగా ఉంది. ఏం మాయా పేక నొక్కమంటావా? ఇక్కడ నొప్పి అంటున్నావు కదా. బావా 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 బావా, ఏమైంది బావా? అమ్మ ఎలా ఉంది బావా? పోలీసులతో మాట్లాడావా బావా? మా అమ్మ కావాలని అలా ఏం చేయలేదని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పావా బావా? ఎప్పుడు వదిలిపెడతా అని చెప్పారు బావా? బావా అమ్మ ఎప్పుడు వస్తుంది చెప్పు బావా. ఒరే భద్రం, వాళ్ళ అమ్మని పోలీసులు పట్టుకుపోయేసరికి ఈ పద్దుకి బొత్తిగా బుర్ర పనిచేయట్లేదు అనుకుంటారా? ఎందుకు మాయా? ఎందుకనంటావేంట్రా? వాళ్ళ అమ్మ వెళ్ళింది ఏమన్నా మార్కెట్కా, సంచి సంకలో పెట్టుకుని ఇంటికి రావడానికి? పోనీ మనలో మనమాట. ఆ పత్తు వాళ్ళమ్మ ఇంటికి రావడానికి ఎన్ని రోజులు పట్టచ్చు మాయా? రోజులు కాదురా, సంవత్సరాలు పట్టొచ్చు. ఇదిగో నాకున్న నాలెడ్జి ప్రకారం లాకప్లో ఉన్న కృష్ణవేణికి బెయిల్ వచ్చే అవకాశం చాలా కష్టంగా ఉందిరా. జైలుకెళ్లే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. నీకు మెన్నెప్పింది? నొప్పిగా ఉందిరా. బావా ప్లీజ్ బావా మాట్లాడు బావా. పద్దు, బాధపడకు పద్దు. మీ పెద్దమ్మ లాయర్తో మాట్లాడి చెప్పింది కదా. నేను కూడా నాకు తెలిసిన పరిచయాలతో ప్రయత్నిస్తూనే ఉన్నాను. త్వరగా అత్తయ్యని బెయిల్పై నుంచి బయటికి తీసుకొస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. ఏంటి తాతయ్య? దేవుడా, ఆ బెయిల్ ఎప్పుడు వస్తుంది? నా కూతురు ఎప్పుడు బయటికి వస్తుంది? రేపు జరగాల్సిన పెళ్లి ఆగిపోయినట్టేనా? అన్నయ్య, తాతయ్య ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. తాతయ్య, తాతయ్య, అసలే నీ ఆరోగ్యం బాలేదు. కృష్ణవేణి అత్తయ్య గురించి మీరు ఎక్కువగా టెన్షన్ పడద్దు. అన్నీ నేను చూసుకుంటాను తాతయ్య. అత్తయ్య అలా వెళ్ళడం, రేపు జరిగే పెళ్లి ఆగిపోయే పరిస్థితి రావడం తాతయ్య తట్టుకోలేకపోతున్నారు. పాపం తాతయ్య.
అంటే ఎట్టా అమ్మి? తాతయ్య అయినా నువ్వైనా నేనైనా జరిగిన దానికి తట్టుకుని నిలబడకపోతే పనులెట్టా అవుతాయి చెప్పు? తాతయ్య తట్టుకోలేకపోతుండాడని ఇప్పుడు నా చెల్లెలు స్టేషన్లో ఉన్నా కూడా రేపు ముహూర్తానికే పద్దుకి మీ అన్నయ్యకి పెండ్లి చేసేయమంటావా ఏంది? రేపు అనుకున్న ముహూర్తానికే నాకు పద్దుకి పెళ్లి జరగాలని నా చెల్లెలేం కోరుకోలేదు, మీ చెల్లెలే కోరుకుంది అత్తయ్య. ఏంది? కృష్ణవేణి అట్ట కోరినదా? అవునత్తయ్య, నా గురించి ఆలోచించకండి, రేపు జరగాల్సిన మీ పెళ్లిని ఎట్టి పరిస్థితిలో ఆపకండి అని కృష్ణవేణి అత్తయ్య నాతో చెప్పింది. చుట్టూ ఉన్న దుర్మార్గులని, జరిగే పరిస్థితులని చూసి నా కూతురు అలా చెప్పి ఉంటుంది. ఆ రకంగా చూస్తే తను చెప్పింది కరెక్ట్ అయి ఉంటుంది. అట్టెట్టా చెప్పుండదా బుర్ర తక్కువది? ఆ కృష్ణవేణి తక్కువది కాదు. అది లోపలికి పోయిండాది. ఈ దరిద్ర పెళ్లి ఇట్టాగైనా ఆగుండాదిలే అనుకుంటుంటే మళ్ళా ఈ లొల్లేంది? ఏం చెయ్యాలిప్పుడు? అది చెప్పినాదని ఇదే సందని ఈ శారద రేపే పెళ్లి చేసేదానికి ఉరుకులాడుతుంది. అట్టా జరగకుండా బ్రేకులెయ్యాలా? ఏంది పద్దు? మీ అమ్మ చెప్పినట్టింటావా? మీ అమ్మని స్టేషన్లో పెట్టుకుని మీ బావని లగ్గం చేసుకుంటావా? చెప్పవేంది? మాట్లాడు. లేదు పెద్దమ్మా, లేదు. బావ అంటే నాకు ప్రేమే, బావతో నాకు పెళ్ళిష్టమే. కానీ అమ్మ లేకుండా మాత్రం పెళ్లి చేసుకోను. అమ్మ మన కళ్ళ ముందుకొచ్చిన రోజే అప్పుడే మా పెళ్లి. కృష్ణవేణి అత్తయ్య నా దగ్గర పెళ్లి మాట తెచ్చినప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ అనుకున్న ముహూర్తానికే నీకు పద్దుకి పెళ్లి జరిగిపోవాలని బాధతో అడిగినప్పుడు నా మనసు కూడా అందుకు అంగీకరించలేదు పద్దు. నేను కూడా మీరు మా ఎదుట లేకుండా ఈ పరిస్థితిలో ఉండగా పెళ్లి చేసుకోలేను అనే చెప్పాను. కానీ మీ అమ్మ ఒట్టు పెట్టుకుంది పద్దు, అదే నాకు అర్థం కావట్లేదు.